హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ నువ్వుల పులిహోర అన్నం అండి. ఇది ప్రసాదంగా దేవాలయాల్లో ఇస్తారండి. తమిళనాడు ప్రాంతాలలో అయితే శివాలయాలలో మరియు శని త్రయోదశికి శివాలయాల్లో ప్రసాదంగా అయితే పెడతారండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. నువ్వుల పులిహోరకు 4 టీ స్పూన్ల నువ్వులను అయితే తీసుకున్నానండి. 6 లవంగాలను తీసుకున్నాము. మిరియాలను కూడా 1 టీ స్పూన్ మిరియాలను తీసుకున్నానండి. 2 టీ స్పూన్ల మినపబేళ్ళను తీసుకున్నాను. 2 టీ స్పూన్ల శనగబేళ్ళను కూడా తీసుకున్నానండి. తెల్ల నువ్వులు అయితే నేను తీసుకున్నానండి. నాకు నల్ల నువ్వులు దొరకలేదు. మీకు దొరికితే నల్ల నువ్వులే తీసుకోండి. నువ్వులు తినడం వల్ల మనకు మంచి పోషక విలువలు కూడా లభిస్తాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వులను ఎక్కువగా వంటకాల్లో వాడడం చాలా మంచిదండి. ఇలా చింతపండును నిమ్మకాయ సైజంతో చింతపండును కూడా నానబెట్టినండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్లో ఈ నువ్వులను మిరియాలను లవంగాలను వేసుకొని దోరగా వేయించాలండి. నేను 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకొని అన్నం తయారు చేసుకొని పెట్టుకున్నానండి. నువ్వులను ఇలా దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పొయ్యిని పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. కనుక నిదానంగా టర్న్ చేసుకుంటూ నువ్వులను మిరియాలను లవంగాలను ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా చిటపటగా అంటాయండి. ఇవి నువ్వులు కొద్దిగా ఓపికతో ఇవి ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇవి ఇలా రెడ్ కలర్గా వచ్చినప్పుడు తీసేసి నెక్స్ట్ మనము వేరుశనగ బుడ్డలను కూడా వేయించుకోవాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టుకొని ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనెనైతే వేసుకున్నానండి. కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి. ఇందులోకి జీలకర్ర ఆవాలను వేసి ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపబేళ్ళను శనగబేళ్ళను ఇందులో యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలండి. మనము నువ్వులను మిరియాలను లవంగాలను వేయించుకున్నాం కదా, వీటిని మిక్సీ పెట్టుకోవాలండి. జీలకర్ర ఆవాలు శనగబేళ్ళు దూరగా వేగిన తర్వాత వేరుశనగ బుడ్డలను కూడా తాలింపులోకి వేసి దూరగా వేయించుకోవాలండి. కరివేపాకు లీవ్స్ను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. 1 టీ స్పూను కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పులిహోరలోకి ఎండుమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎండుమిరపకాయలను యాడ్ చేయకుండా కారం పొడిని యాడ్ చేశానండి. వీటినన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి మిరియాలు లవంగాల పొడిని ఇందులోకి యాడ్ చేసి కలుపుకోవాలండి. మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పల్పును కూడా ఇందులో వేసి ఈ పోపులో చింతపండు మంచిగా చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఆఫ్ చేసి మనం చింతపండు పులిహోరకి ఎలా తయారు చేసుకుంటున్నామో అలాగే చల్లబడిన తర్వాత నువ్వుల పులిహోరను కూడా ఈ పోపు మిశ్రమము చింతపండు బాగా ఉడికించాలండి. తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న అన్నంను కూడా పలుకులు పలుకులుగా చేసుకొని అన్నాన్ని ఈ తాలింపు మిశ్రమంలో మంచిగా కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. ఈ వైట్ రైస్ అనేది కనపడేయకుండా ఈ పోపు మిశ్రమం అంతా ఈ రైస్కి అంతేలాగా మంచిగా కలుపుకోవాలండి. చక్కగా పొడిగా పులిహోర పొడిగా వచ్చేటట్లు చేతితో ఇలా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా అవుతుందండి. ఈ పోపు మిశ్రమము ఈ పులిహోరకు మంచి రుచిని ఇస్తుందండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. మా వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.